ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. నా పేరు రాజకుమారి. జ్యోతినగర్ 4వ లైను, యేసయ్య దేవాలయము, నెల్లూరు. మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్. ఈరోజు మనము బైబిల్లో వృక్షాల గురించి మాట్లాడుకుందామండి. బైబిల్లో ముఖ్యంగా మొన్న జీవవృక్షం గురించి మాట్లాడటం జరిగింది. మొట్టమొదటి వృక్షము. ఈరోజు దేవుడు మనకు అంజూరపు చెట్టు ద్వారా ఏం నేర్పించబోతున్నాడో అందరం విందామండి. అందరికీ వినుగల ఆత్మ దేవుడు దయచేయునుగాక. అంజూరపు చెట్టు గురించి మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలోని చెట్లలో 3వ చెట్టుగా చెప్పుకోవచ్చండి. ఈ చెట్టు గురించి బైబిల్లో 53 సార్లు ప్రస్తావించటం జరిగింది. ఇది మధ్యధరా ప్రాంతంలో పెరుగుతుంది. ఈ ఎండిన పండ్లని, ఈ అంజూర పండ్లని ముద్దలుగా చేసుకొని ఆరోగ్యానికి మేలని అదొక బహుమానంగా ఇచ్చుకుంటారు. బాగలేని వారికి అందజేస్తుండేవాళ్ళండి. దీని పొడవు 15 అడుగుల నుండి 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని వెడల్పు 2 నుంచి 3 అడుగుల వెడల్పులో ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా పెరిగే మొక్క అండి. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు నీడ కొరకు ఇంటి ముందు నాటుకునేవాళ్ళు. ఈ చెట్టు ఇది ఆశీర్వాదానికి సమృద్ధి సంకేతం, ఆశీర్వాదము సమృద్ధికి సంకేతంగా భావించేవాళ్ళు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం తీసుకుంటే, సొలొమోను రాజ్య కాలంలో యూదా, ఇజ్రాయేలు వారందరూ తమ తమ ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు క్రింద కూర్చొని సుఖముగా జీవించారు. సుఖముగా ఎందుకు జీవించారు? సుఖం ఎప్పుడు ఉంటుంది? కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్రపోవడానికి ఆశ్రయం ఉంటేనే కదా మా సుఖంగా ఉంటాము. అంటే ఈ అంజూరపు చెట్టు ఆశ్రయము, ఆహ్లాదము, ఆనందము, ఆహారము, ఈ 4 అంజూరపు చెట్టు ద్వారా ఆ రోజుల్లో ప్రజలకు అందుతుండేది. ఇది పేదవారి ఆకలి తీర్చేదిగా ఉండేదన్నమాట. ఇది చలికాలంలో దీని ఆకులు రాలిపోయి వేసవి కాలంలో కాపునిస్తుంది. అంజూరపు చెట్టును బట్టి ఆనాడు కాలాల్ని అంచనా వేసేవాళ్ళు అనమాట. ఇది గొప్ప ఆరోగ్య సంజీవనిగా భావించేవాళ్ళు. ఆ రోజుల్లో కాదులేండి, నేడు కూడా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన అందరము భావిస్తున్నాము. ఇక్కడ ఇది ఆశీర్వాదానికి, శాంతికి సూచనగా మనం తెలియటం జరుగుతుంది. మనము ఎవరమండి? ఇప్పుడు ఫలింపని అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో ఫలింపని అంజూరపు చెట్టు నాటినట్టుగా మనల్ని కూడా దేవుడు నరమొక్కగా తన ద్రాక్ష తోటలో నాటాడు. చూడండి, అంటే ఆయన కష్టపడి ఆయన వ్యవసాయం చేసి తన రక్తాన్ని నీరుగా మార్చి పరిశుద్ధాత్మ అనే ఎరువు వేసి నన్ను ఆ ద్రాక్ష తోటలో నాటి పోషిస్తున్నాడండి. మరి మనము కాపు కాయాలా వద్దా? పండ్లు ఇవ్వాలా వద్దా? ఫలించాలా వద్దా? ఒక్కసారి ఆలోచిద్దామండి. మనం ఎవరము? కీర్తనలు 100 అధ్యాయము 3వ వచనంలో తీసుకుంటే, ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలము. అంటే మన జీవితం ఆయనది. మనల్ని నరమొక్కలుగా తన సహవాసంలో నాటాడు. కాబట్టి మనం ఫలించాలి, ఆ ఫలాలు అందరికీ పంచాలి. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం తీసుకుంటే, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. నీవు నా సొత్తు. ఎందుకంటే తన ద్రాక్ష తోటలో అంజూరపు మొక్కలు లాంటి మనల్ని నాటాడండి, నరమొక్కల్ని నాటాడు. మొదటి కొరింథీయుల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనం తీసుకుంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. ఏం విలువ పెట్టాడు? రక్తాన్నే కార్చాడు. రక్తాన్ని తను విలువగా పెట్టుకొని మనల్ని కొన్నాడు దేవుడు. కాబట్టి మన మీద మనకు అధికారం లేదండి, దేవుడికి మాత్రమే అధికారం ఉంది. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మీరు ఏర్పరిచిన వంశమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, మీరు ఏర్పరిచిన వంశం, ఆయన ఏర్పరిస్తే వంశం ఏర్పడింది. దేవుని సొత్తైన ప్రజలం అంట మనము. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి? ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మనకు తన రక్తాన్ని ఓడ్చి మనల్ని పోషిస్తున్నందువలన, రక్షించినందువలన మనం ఆయన బాటలో నడిచి ఆయనకు కావలసిన ఫలాల్ని అందజేయాలి. అంటే ఏంటి? మనం ఆ దేవుని రాజ్యం కొరకు, వ్యాప్తి కొరకు ప్రయాసపడాలి. సువార్త అనే అంజూరపు పండ్లని ఫలించి అందరికీ పంచిపెట్టాలి. ఎక్కడో పడి ఉన్న మనల్ని ప్రేమతో తన మందలోకి తెచ్చుకొని పరిశుద్ధాత్మనే కాపుదలగా ఉంచాడు. అప్పుడు మనం ఎలా ఉండాలండి?
ఆలోచిస్తున్నామా? కాపుదల దాటి మంద నుండి వేరుపడి బయటకు వచ్చామా ఏమైపోతాము? క్రూర మృగాల నోటికి బలి అయిపోతాం. సో కాబట్టి ఆయన కాపుదలలో ఉన్నంత వరకే మనకు సురక్షితమండి. ఏ చెట్టు ఫలము దేవుడు సృష్టించిన సృష్టిలో ఆ చెట్లు అన్నీ ఏ చెట్టు ఫలము ఆ చెట్టు ఇస్తోంది. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము దానిమ్మ చెట్టు దానిమ్మ ఫలాన్ని, అంజూరపు చెట్టు అంజూర ఫలాన్ని, ఇలా ఏ చెట్టు ఫలము ఆ ఫలం ఇస్తుంది. కానీ క్రైస్తవులు మాత్రము దేవుని నాటిన నరమొక్కలైనప్పటికీ, దేవుడు నాటిన మొక్కలమే మనం కూడా అయినప్పటికీ ఆత్మ ఫలాలని ఇవ్వటం లేదు. మనము వేరు ఫలాలను ఇస్తున్నాము, ఫలించకుండా ఉంటున్నాము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రియులారా. చూడండి, మనము లోకాన్ని అనుసరిస్తున్నాము, లోకంలో నాయకులను అనుసరిస్తున్నాము, మన చుట్టూ ఉన్న వాళ్ళని అనుసరిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సినిమా గురించి మాట్లాడబోతున్నానండి, నన్ను క్షమించండి, దేవుడు నన్ను క్షమించును గాక. ఎగ్జాంపుల్ ఓజీ సినిమా అనేది ఒకటి వచ్చింది. దాని గురించి చిలువలు పలువలు చేస్తున్నారు. ఎంత ప్రాపగాండా, ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారంటే ఎక్కడ చూసినా మొబైల్లో ఏది నొక్కినా దాని గురించే వస్తుంది. ఒక చోట నేను అనుకోకుండా చూశానండి, పెద్ద కటౌట్కి పాలు పోస్తున్నారు పైకెక్కి. అమ్మ చూడండి, మనుషుల్ని ఆరాధించుకుంటారా? ఎంత తప్పు. మనల్ని సృష్టించిన దేవుడు తనకు సారూప్యంగా ప్రేమతో జీవాయువును ఊది చేసుకున్న దేవుడిని మనం ప్రేమించాలి, కానీ వాళ్ళని అనుసరిస్తున్నారు. ఆ సినిమా నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, అలాంటి నడవడికలో ఉండాలని ఆలోచిస్తున్నారు. చూడండి ఎంత ఘోరమైన విషయమో. కాబట్టి మనము ఇక్కడ అంజూరపు చెట్టు కాపు ఆగిపోతే ఆ దేశానికి కరువుగా భావిస్తుండే వాళ్ళు ఆ రోజుల్లో. మనం కూడా కాపు కాయటం ఆపకూడదు, ఫలించాలి. దేవుడి దృష్టిలో మనం ఫలింపుగా ఉండాలి. కొన్ని అంజూరపు చెట్లు గురించి ఆలోచిస్తే అండి, 2 కాపులు కాస్తాయి, కొన్ని 3 కాపులు ఇస్తుంది. అంటే జూన్ మాసం వరకు ఒక కాపు, ఆగస్టు మాసంలో 2వ కాపు, కొన్ని 3 కాపులు ఇస్తాయి అన్నాను కదా. ఆ మార్చిలో మరొక కాపు ఇస్తుంది. అది మనము అదేం చేసేవాళ్ళంటే కోసేవాళ్ళు కాదు, అలాగ చెట్టుకు వదిలేసేవాళ్ళు. ఎందుకంటే వాటిని డ్రై చేయాలి. డ్రై చేస్తే అవి బాగా అదే ఆ కాపు కాయని సమయంలో కూడా, మిగిలిన సమయంలో పంట దిగుబడి లేనప్పుడు కూడా ఈ అంజూర పళ్ళు తినేవాళ్ళు, భుజించేవాళ్ళు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఫలింపని అంజూరపు చెట్టును దేవుడు ఇజ్రాయేలులకు సాదృశ్యంగా చెప్పటం జరిగింది. ఆ చెట్టు వాళ్ళ ఇజ్రాయేలు కూడా ఆత్మఫలాల్ని ఫలింపలేకపోయారు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. చూడండి, అందుకని ఫలించలేదు వాళ్ళు. అందుకని గలతీయుల 6వ అధ్యాయం 8వ వచనం తీసుకుంటే, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చూడండి, మనం ఆత్మతో విత్తితే నిత్య జీవం అనే పంట కోస్తాము. కాబట్టి మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి, ఆత్మతో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం ఆత్మఫలాలు లేకపోతే దేవుడు మనం నాటిన నరమొక్కలు అయినప్పటికీ మనలో ఆత్మఫలం ఉందా లేదా ఒకసారి చూసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం తీసుకుంటే ఆత్మఫలం ఏంటండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటువంటి ఆత్మఫలాలు ఇజ్రాయేలులో లేవని దేవుడు కనిపెట్టాడు. వారిని ఫలింపని అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా అందుకే మాట్లాడాడు. సంఘమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో ఈ ఆత్మఫలాలు ఉన్నాయా లేదో అందరం పరిశీలించుకుందాం. లేకపోతే ఫలింపని అంజూరపు చెట్టులాగా అయిపోతాం. దేవుడు కోపోగ్రతకు, శాపానికి గురి కాకముందే కాపాడబడదాం. ఆత్మఫలం పొందుకోవడానికి ప్రతి ఒక్కరము ప్రయత్నిద్దాం, పొందుదామండి. అలాగే ఇప్పుడు మొట్టమొదటగా ఇంకొక ఆధ్యాత్మికలోకి వెళ్తే మొట్టమొదటి ప్రస్తావన అంజూరపు చెట్టు గురించి మొట్టమొదటి ప్రస్తావన ఆదికాండంలో వచ్చిందండి. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం తీసుకుంటే నేను చదువుతున్నానండి. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమకు కచ్చడంలోను చేసుకొనిరి.
చూసారా, అక్కడ ఏం చేశారు, అంజూరపు ఆకుల్ని వాళ్ళు కచ్చడాలుగా కట్టుకున్నారు. వారు అంటే ఎవరండి? ఆదాము హవ్వ గారు. దేవుడు ఎంతో సుందరమైన నందనవదనాన్ని సృష్టించి ఏదైనా తోటలో పెడితే వాళ్ళు సర్పం మాట విని పాపంలో అడుగుపెట్టారు, పాపాన్ని అంటించుకున్నారు. కాబట్టి దేవుడు అదే రివాజుగా దేవుడు సాయంత్రం పూట చల్లని వేళ వచ్చి వారిని పిలుస్తుంటే ఆయన స్వరం వినగానే వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు, అంజూరపు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంతవరకు వారు మహిమ శరీరం ధరించుకున్న వాళ్ళు అటువంటి మహిమ శరీరాన్ని కోల్పోయి దిగంబరమని తెలుసుకొని సిగ్గు అవమానం కలిగింది వారికి. అందును బట్టి వారు అంజూరపు చెట్టు ఆకుల్ని ధరించటం జరిగింది. అదే దాన్ని బట్టి దేవుడి సముఖంలోకి రాలేక అంజూరపు చెట్టు చాటున దాక్కున్నారు. చూడండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనిషికి మొట్టమొదట అంజూరపు ఇక్కడ ఏం సూచిస్తుందండి? అంజూరపు చెట్టు మొదట మనిషి సిగ్గు అవమానాన్ని దాచడానికి ఇది ఇక్కడ ఉపయోగపడింది. సిగ్గుని అవమానాన్ని దాచడానికి అంజూరపు చెట్టు. సరే అండి, ఇంకొక చోట శాపము తీర్పు తీసుకుంటే అండి, ఇది అంజూరపు చెట్టు శాపంగా తీర్పుకు సంకేతంగా ఇంకో చోట ఉందండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం తీసుకుంటే అండి, ప్రభువు ఆకలి కొనగా, అక్కడ ఆకలేసింది ప్రభువుకు. 2 రకాల ఆకలి. మానవ రూపంలో ఉన్నటువంటి సంపూర్ణ మానవుడు, పరిపూర్ణమైనటువంటి దైవ కుమారుడైన ఆహారము, శారీరక ఆహారము ఆకలేసింది. తర్వాత ఇది ఆకలి కాదు ఆయనకు, ఆత్మీయ ఆకలి. ఎప్పుడు ఆయన యూదా వారి గురించి, ఇజ్రాయెల్ గురించి చింతపడేవాడు. సంపూర్ణమైన మానవ రూపంలో అంటే ఇతను యేసుక్రీస్తు ప్రభువు అంటాడు 11వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుకుంటే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల మంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానూ దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏంటంటే అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. అంటే అది తిరిగి మరీ శిష్యులతో వచ్చేటప్పుడు అది ఎండిపోతుంది అంజూరపు చెట్టు. అంటే దాన్ని శపించాడు దేవుడు. దీన్ని బట్టి చూడండి, అంజూరపు చెట్టుకు ఆకులు సమృద్ధిగా ఉంటే అందులో అది ఫలిస్తుంది. జనరల్గా ఆకులు ఉన్నాయి చక్కగా, కానీ అది ఫలాలు లేవు. అందును బట్టి దేవుడు శపించాడు. అందుని బట్టి అంటే అక్కడ పండ్ల కాలం కాకపోయినా దేవుడు శపించాడు అనుకుంటాం. కాదండి. అంజూరపు చెట్టుకు కాపు కంటే ముందు ఆకులు సమృద్ధిగా వస్తాయి. అలాగే కొన్ని మొగ్గలు గుత్తులుగా ఆ కాండానికి అంటుకుంటాయన్నమాట. వాటిని తక్ష అంటారు. అవి కూడా తింటారు. తక్షు రాకపోతే ఇంకా పండ్లు రావు, చెట్టు కుళ్ళిపోతుందని అర్థం. ఆ తక్షు కూడా చూశాడు దేవుడు. ఆకులను బట్టి ఫలాలు ఉంటాయి అనుకున్నాడు. మరి దాని కాండాలు పరిశీలించినప్పుడు తక్ష కనపడలేదు. సో దేవుడికి తెలిసిపోయింది ఇది ఇంకా ఫలించదని. అందుకని దాన్ని శపించటం జరిగింది. దీనికి గుర్తు ఏంటంటే ఇది దేవుడు మనం కూడా చూడండి, పరలోక రాజ్యానికి చేరుకోలేనటువంటి వారిని కూడా దేవుడు శపిస్తే మనం ఏమైపోతామండి? దేవుడు ఇది చూసే దేవుడు చెప్పాడు, మనల్ని కూడా దేవుడు శపించక మునిపే మనం ఫలించాలి. ఏమిట్లో? ఆత్మలో మనమందరం ఫలించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నువ్వు ఫలించకపోతే నరికివేయబడతావు. గొడ్డలి వేరు నీ మీద ఉంచబడి ఉంది, వేరు మీద ఉంచబడింది అని అన్నారు. రెడీగా గొడ్డలు ఉందండి మన మీద, మెడ మీద ఉన్నట్టుగా గొడ్డలు ఉంది. మనం ఫలించకపోతే వెంటనే నరికేయబడుతుంది. వేయబడిన చుట్లు ఎక్కడికి వెళ్తాయండి? అగ్నిలో వేయబడతాయి. అలాగే మనం కూడా ఆయన చేత నరికివేయబడితే అంజూరపు చెట్టు వలె నరకాగ్నిలో పడిపోతాం. అందుని బట్టి మనము దేవుడు ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలండి. అందరము ఫలిద్దామండి, ఇతరులను ఫలింప చేద్దామండి. మనం ఫలించి ఆనందం ఇచ్చే, ఆశ్రయం ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, ఆహ్లాదం ఇచ్చే అంజూరపు చెట్టు వలె ఉండాలని మనల్ని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభువు కోరినట్టుగానే జరుగునుగాక దేవుని నామంలో. అండ్ ఇక్కడ చూడండి, అంజూరపు చెట్టు
పండ్లు లేవు కాబట్టి ఇది ఆకారం మాత్రమే ఉంది కానీ ఫలాలు లేవు. ఇది ఆత్మీయ జీవితానికి సంకేతం. ఆకులు సమృద్ధిగా కలకలలాడుతుంది, ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. మనం కూడా అలాగే అండి. ఆదివారం అంటే చక్కగా రెడీ అయ్యి చర్చికి వెళ్తుంటాం, మందిరానికి వెళ్తాము, వస్తుంటాము, అనేక సువార్తలు మనం వింటుంటాము, మీటింగ్స్కి వెళ్తుంటాము. కానీ ఏం లాభం అండి, మనలో ఆత్మ ఫలాలు లేకపోతే ఫలించలేము, వ్యర్థమైపోతాయి. యేసు కాలంలో ఇజ్రాయేలు జనులపై తీర్పును కూడా ఈ అంజూరపు చెట్టు సూచిస్తోంది. ఇర్మియా గ్రంథం 8:13 తీసుకుంటే, అంజూరపు చెట్టులో అంజూరం లేదు, ద్రాక్షలో ద్రాక్ష పండు లేదు అని దేవుడు అన్నాడు. చూసారా, అక్కడ ప్రజల్ని చూసి దేవుడు విసిగిపోయి ఈ నిజమైన ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్లు అంజూరం లేదు, ద్రాక్షలో ద్రాక్ష పండు లేదు అని చెప్తున్నాడు. అంటే ఆత్మ ఫలాలు లేవు ఈ ప్రజల్లో అని దేవుడు బాధపడుతున్నాడు. ఇజ్రాయేలు పాపం వలన దేవుని ఆశీర్వాదాలు పోయాయని ఇదొక సూచన క్రియగా ఉందండి. పాపం వలన ఇక్కడండి ఇలా మనం ఎందుకు అవుతున్నామని అనిపిస్తే, నేను మొన్ననే ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశానండి. కొంచెం వాక్యాలు అవి ఎప్పుడైనా చూస్తుంటాను. అప్పుడు ఒక అబ్బాయి ఏదో ఫారిన్ కంట్రీలో ఒక అబ్బాయి చక్కగా యవనస్తుడు దేవుని వాక్యము బోధిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, నడి రోడ్డు మీద ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న గర్ల్స్ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, అదే అండి దేవుడికి గురించి తెలియక విచ్చలవిడిగా ఉండి ఆ డ్రెస్సింగ్ కూడా అర్ధనగ్నంగా డ్రెస్సులు వేసుకొని ఆ సువార్త ప్రకటిస్తున్న అబ్బాయి మీదకు వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి. నాకు యెజబెల్ ఆత్మనే గుర్తొచ్చింది. అటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. అబ్బాయి యవ్వనస్తుడైనప్పటికీ సువార్త ప్రకటిస్తుంటే ఆ అబ్బాయి చుట్టూ 10 మంది డిస్టర్బ్ చేస్తున్నారు. దేవుడు వారిని క్షమించును గాక, వారి కళ్ళు తెరువును, మనోనేత్రాలు తెరువును గాక. చూడండి, ప్రభు రాకడ మనకు ఎలా, ఇప్పుడు అంజూరపు పండ్లు కాయన కాలంలో దేవుడు వస్తాడు, మనల్ని శపిస్తాడేమో, జాగ్రత్తగా ఉందాం సుమా. ప్రభు రాకడ ఏమన్నాడు దేవుడు, దొంగవలే వస్తానన్నాడు. దొంగ మనకు టైం చెప్తాడండి. కావలివాడు రాత్రంతా మేలుకొని మన ఇంటిని కావలి కాయాలి, లేకపోతే అతను మత్తుగా నిద్రపోయాడంటే దొంగ మన ఇల్లంతా దోచుకొని పోతాడు. కాబట్టి అండి, మనము బుద్ధిగల కన్యకల వలె సిద్ధలలో నూనె నింపుకొని సిద్ధంగా ఉండాలి. షూలమ్మితి వలె దేవుని రాకడ తెలిసి, ఆయన స్వరం విని తెలిసినా కూడా ఆయనే అని తెలిసినా లేవలేక మంచం మీద పడుకొని నిర్లక్ష్యపరిచినందున కిటికీ సందుల్లో ఆయన వేలు పెడుతున్నా తన జటామాంసి కారిపోతుంది, నేను ఎలా తీయను అని తను బయట తను నిర్లక్ష్యపరిచినందువలన దేవుడు వెళ్ళిపోతాడు. అప్పుడు రోడ్ల మీద పరిగెత్తిన ఆమె ఆత్మ పరిగెత్తి కావలి వారి చేత దెబ్బలు తిని ఆత్మాభిషేకము, పరిశుద్ధత లేని దేవుడంటే ఎరగని జనం దగ్గరికి వెళ్ళి నా ప్రియుడిని చూశారా అని వాళ్ళని బ్రతిమాలుకుంటోంది. అలా దిగజారే స్థితిలోకి పోకముందే మనము దేవుడి రాకడ కోసం సిద్ధపడదాము. ప్రజలారా, అందరము ఈ మాట మీద నిలబడదాము. క్రైస్తవుడిగా చెప్పే రోజు చూడండి, క్రైస్తవుడు వెలుగుండగానే మేము దేవుని వెలుగులో నడుద్దాము. ఎందుకంటే మనకు ఒక కాలం వస్తుంది, అది చీకటి కాలం వస్తుంది. ఇంట్లో వారే ఒకరినొకరు పొడుచుకునే రోజులు, వమ్ము చేసుకునే రోజులు వస్తున్నాయి. ఆ చీకటి రోజుల్లో సువార్త ప్రకటించలేము, సువార్త వినలేము, వాక్యం దొరకదు, ప్రార్థన చేయలేని పరిస్థితులు రావచ్చు. ఇటువంటి పండ్లు కాయని కాలంలో ఆయన వస్తాడేమో కాబట్టి ఇప్పుడే మనం బాహ్యాటంగా మనకి కావలసిన సువార్త అందుతుంది, వాక్యం అందుతుంది, ప్రార్థన అందుతుంది, అన్నీ ఉచితంగా దొరుకుతున్నాయి. కాబట్టి మనం అందరము యేసయ్య సన్నిధిలో పరిశుద్ధ కడగబడి సువార్తలోను వాక్యంలోను ఎదుగుదామండి. దేవుడు 2వ రాకడికి సిద్ధపడి ఎత్తబడే సంఘంలో ఉందామండి. యేసు ఇంకొక ఉపమానం చెప్తున్నాడండి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఏంటిది? ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఏంటి అనుకుంటున్నాం. ఇక్కడ ఇది చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక అబ్బాయి యూకేలో, ఆ అబ్బాయి పేరు నాకు తెలియదండి, రీల్స్ చూస్తున్నాను నేను, అది ఇన్స్టాగ్రామ్లో కనిపించింది, సువార్త ప్రకటించటము.
ఇతను ఇంకొక అబ్బాయి యూకేలో చేస్తున్నాడు. అబ్బాయి ఉదయాన్నే ఆదివారం అంటే రాత్రి శనివారం అంతా డ్యూటీ చేసి చాలా అలసిపోతున్నాడు. అలసిపోయినా కూడా నేను చర్చికి వెళ్ళాలి ఇలా మనతోనే కొన్ని సువార్త చెప్తున్నాడు. చెప్తూ అబ్బాయి ఒక చిన్న సాక్ష్యం చెప్పాడండి. నా హృదయం ఎంతో ఆకర్షింపబడింది ఆ సాక్ష్యానికి. వాళ్ళ నాన్న అంట ఇండియాలో ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తుంటే, వీధులమ్మడి సువార్త ప్రకటిస్తుంటే ఆ అబ్బాయి అంట పేకాట్లో ఉన్నాడంట. ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి ఇంటికి వచ్చి నేను ఇంకా సువార్త ప్రకటించను, నేను సువార్త అనేది సువార్తకి వెళ్ళను అని కూర్చున్నాడంట. అప్పుడు ఆ అబ్బాయితో దేవుడు మాట్లాడాడండి. మాట్లాడి అప్పటి నుండి ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నకు చేదోడు వాదోడుకుంటూ సువార్త ప్రకటించాడు. చదువు నిమిత్తమో జాబ్ నిమిత్తమో యూకేలో ఉన్నాడు. ఇప్పుడు కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. రీల్స్ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఎవరితో ఇదంతా చెప్పటం కాదండి. తల్లిదండ్రులుగా మనము మాదిరికరమైన జీవితం ఉంటే, యేసులో నడుస్తుంటే మన పిల్లలు కూడా మన మార్గంలో నడుస్తారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉపమానం, దేవుడు యేసు ఉపమానం చెప్తున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేస్తే ఆ ద్రాక్ష చూడండి, ఒక చిన్న కథ చెప్తాను. యేసు ఒక లూకాసు వార్త 13:6-9 చూసుకుంటే ఇక్కడ యేసు ఒక ఉపమానం చెప్తున్నాడు శిష్యులకి. యేసు ఒక అంజూరపు చెట్టు ఉపమానం చెప్పాడు. ఒక మనిషి తన ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టుకు 3 ఏళ్ళు వెతికి పండు కనుగొనలేకపోయాడు. దాన్ని నరికివేయమని ఆ యజమానుడు తోటమాలితో చెప్పగా, ఆ తోటమాలి ఇంకా 1 సంవత్సరం వేచి చూద్దాం అని రిక్వెస్ట్ చేశాడు, బ్రతిమాలాడు. ఇది దేనికి సంకేతంగా చూపిస్తుందండి? దేవుడు మనకు ఇస్తున్న సహనము, కరుణను సూచిస్తుంది. కానీ ఆ పండ్లు లేకుంటే తీర్పు తప్పకుండా వస్తుందండి. ఆ తీర్పు వచ్చింది. 3వ సంవత్సరం కూడా చూశాడు యజమాని. ఇంకా తను ఇది ఫలించదు అని తెలుసుకొని నరికివేయమన్నాడు. చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాం కూడా ప్రభువా, సొదొమ గొమొర్రాను నాశనం చేయొద్దు, 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 45 ఉంటే రక్షిస్తావా, 40 ఉంటే రక్షిస్తావా, 30 ఉంటే రక్షిస్తావా, 20 ఉంటే రక్షిస్తావా, ధూళి వంటి వాడిని ప్రభువా 10 మంది ఉంటే రక్షిస్తావా అని దేవుని బ్రతిమాలుతున్నాడు ఆ సొదొమ గొమొర్రా ప్రజల కోసము. చూడండి, అలాగే నిర్గమకాండము 32:32లో చూస్తే 32:32 మోషే కూడా ఈ ప్రజలను క్షమించు ప్రభువా, నువ్వు క్షమించకపోతే ప్రభువా నా జీవ గ్రంథంలో నా పేరు తీసేసి అప్పుడైనా క్షమించు ప్రభువా అని అంటున్నాడు. చూడండి, మనుషులు, దేవుడు సృష్టించిన మనుషులే ఆ మనుషుల కోసము ఇంత దేవుని ప్రాధేయపడుతుంటే తనకు స్వరూపంగా మనల్ని ఎంతో ప్రేమగా సృష్టించుకొని జీవవాయువును ఊది అటువంటి బిడ్డల్ని తన బిడ్డలుగా ఎంచుకున్నటువంటి పరమతండ్రి అయినటువంటి ఆ దేవుడికి మనం చేస్తున్న పనుల వలన ఎన్నిసార్లు యెహోవా దేవునికి మొరపెట్టుకుంటాడండి. క్షమించు నా తండ్రి, వీరిని క్షమించని ఎన్నిసార్లు మొరపెట్టుకుంటాడు. కానీ దేవుడి యొక్క సహనం కోల్పోతే మనకు తప్పక మనం కూడా నరికివేయబడతాము. ప్రియులారా, అందరము జాగ్రత్తగా ఉందామండి. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నానండి. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనం తీసుకుంటే, యేసు ఆ త్రోవన ఇప్పుడు తీసుకున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చూస్తే, ఇక్కడ నన్ను నీవేలాగు ఎరుగుదువని నతానయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతానయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజు అని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. చూడండి, నువ్వు నన్ను ఎట్లా తెలుసు అని అడిగితే, నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అన్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టు గురించి ఒక మాట చెప్తానండి. అంజూరపు చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంజూరపు చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇప్పుడు కూడా మంచిది. అది వైద్యరీత్యా కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయని వైద్యులు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. అందుని బట్టి గర్భిణీ స్త్రీలని ఆ రోజుల్లో అంజూరపు చెట్టు కింద పడుకోబెట్టేవాళ్ళు. గర్భిణీ స్త్రీలని ఆ మంచి గాలి ఆరోగ్యానికి మంచిదని, కడుపులో బిడ్డకు తల్లికి మంచిదని అక్కడ పడుకోబెట్టేవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అన్న యేసు మాటకు అర్థం ఏంటంటే,
దావీదు అంటాడు, నీ తల్లి గర్భమందు, దేవుడు అంటాడు, నీ తల్లి గర్భమందు ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని సమస్తమెరిగిన దేవుడు అన్నాడు కదా. దావీదు కూడా ఏమంటున్నాడండి, నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అన్నాడు కదా. చూసారా, ఇంకొక మాట దావీదు అంటున్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయినా, భూలోకానికి దిగిపోయినా, పాతాళంలో కూరుకుపోయినా నీవు అక్కడ ఉన్నావు ప్రభువా. మనం అంటే దేవుడు మనం ఎక్కడ ఉన్నాడండి. ఆయన సర్వవ్యామి. మనములను ఆయన చూస్తూనే ఉంటాడు. దేవుడికి లోబడి ఉంటే మనము దేవుడికి లోబడి ఉంటే మనం కూడా ఆయన మార్గంలో మనం అందరము నడుచుకుంటే మనం కూడా ఆ అంజూర పళ్ళు ఏ విధంగా ఫలిస్తాయో అలా ఆత్మఫలాల్ని ఫలింపగలుగుతాం అన్నమాట. అక్కడ దేవుడు అన్ని కాలాల్లో ఉంటాడు. ఆయనే ఆది అంతము ప్రస్తుతం ఉన్నవాడు ఆయనే. సమస్త సృష్టికి మూలం ఆయనే. యేసు అటువంటి దేవుడికి మరుగైంది ఏదీ లేదండి. దేవుడు మనము ఆ రోజు మనం దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుంటాడు. కాబట్టి మనము దేవుడు కనుసన్నలలోనే మెలగాలి. మనకు ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ చెప్తున్నారండి, శపింపబడిన అంజూరపు చెట్టు అయితే ఏంటంటే పువ్వులు పిందెలు వచ్చాక ఆకులు వస్తాయి. మామూలుగా ఆకులు ఉన్నాయి కానీ పండ్లు రాలేదు. దీన్ని బట్టి ఇజ్రాయేలీల గురించి దీనికి సాదృశ్యంగా దేవుడు చెప్పాడు. కాబట్టి ఆచారాలు ఉన్నాయి, మతాచారాలు ఉన్నాయి వీళ్ళకి, యూదులకి, కానీ ఫలాలు లేవు. అందుకని ఇజ్రాయేలీలు ఫలాలు చూశాడు దేవుడు. ఇజ్రాయేలీలు ఫలాలు చూసి దాన్ని శపించడం జరిగింది. ఫలించని అంజూరపు చెట్టు. ఈ చెట్టుకు హక్కుదారుడు ఎవరండి? దేవుడే మనల్ని నాటాడు. ఆయనే వ్యవసాయ పోషకుడు కాబట్టి ఆయనకు హక్కు ఉంది. ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు పరిచర్య చేస్తుంటే యూదా జనాంగంలో ఫలాలే చూడలేకపోయాడు. ఆ ఫలాలు వస్తాయేమని నిరీక్షించాడు, కానీ రాలేదు. ఫలములు ఫలించలేదు. అందుకని శపించటం అంటే ఆ చెట్టు నరకబడిందంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేలీలు అన్ని దేశాలకు చెల్లా చెదురుగా చెదిరిపోయారు. చిగురించిన అంజూరపు చెట్టు నరకబడిన వేరు పెళ్లగింపబడలేదు. ఇజ్రాయేలు చెదిరిపోయినారు, కానీ దేవుడి కృపలో మళ్ళా వాళ్ళు చిగురిస్తుంది అంటే ఏంటి అర్థము? వాళ్ళు సమకూర్చబడుతున్నారు. వారు చిగురించుచున్నారంటే వాళ్ళు సమకూర్చబడుతున్నారు. దేవుడే వాళ్ళని సమకూరుస్తున్నాడు. అంటే ప్రభువు వచ్చు వరకు యూదా జనాంగము నిలిచి ఉంటుంది అని దేవుడు సెలవిచ్చాడు. అంటే మత్తయి 24, 32, 33 చూస్తే మత్తయి 24, 32, 32 నుండి 36 వరకు చదువుకుంటే అండి, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునిడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చూడండి, అంజూరపు చిగురించేటప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని మీకు తెలియను. నేను చెప్పాను కదండి, అంజూరపు చెట్టును బట్టి కాలాల్ని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. చిగురించేటప్పుడు వసంతకాలం వస్తుందని. అలాగే ఇవన్నీ జరిగేటప్పుడు దేవుడు వాళ్ళ ద్వారం వద్దనే ఉన్నాడంట. ఏవన్నీ అంటే నేను ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చూడండి ఎంత బాగుందో. ఏమని చెప్తున్నాడండి? ఇవన్నీ జరిగే వరకు అంటే ఈ ఇశ్రాయేలీలు ఇప్పటికీ నలుమూలాలు చెదిరిపోయి ఉన్నారు. 1948లో 1948 సంవత్సరంలో మే 14వ తేదీ ఇజ్రాయేలీలకు ఒక దేశం ఏర్పడింది. దేశం ఏర్పడిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత యెరూషలేముని ఆ దేశానికి రాజధాని ప్రకటింపబడింది. యెరూషలేముని రాజధానిగా ప్రకటించారు. ఎన్ని సంవత్సరాలకండి? 70 సంవత్సరాలకి ప్రకటింపబడింది. అంటే దేశం ఏర్పడిందంటే ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్నారు. అవునా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం తీసుకుంటే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నాయి దాని గ్రంథం వలన గ్రహించి తిని. 70 సంవత్సరాల తర్వాత రాజధాని
రాజధాని యెరూషలేము రాజధానిగా ఏర్పడింది. ఇక్కడ దానియేలు కూడా మాట్లాడుతున్నాడు, 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉండవలసి వచ్చిందని. చూడండి, ఇది అంటే మన పరిశుద్ధ గ్రంథానికి మన నేడు జరుగుతున్న సంఘటనలకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. చూడండి కాబట్టి మనము తప్పక మనం ఏం చేయాలో చూడండి. ఆదాము ఏం చేశాడు? చెట్టు చాటును పోయి అంజూరపు చెట్టు వెనక ఉన్నాడు. నతానేలు చెట్టు కింద ఉన్నాడు. జకర్యాని తీసుకుంటే ఆయన ఏం చేశాడు? చెట్టు పైన ఉన్నాడండి. జక్కయ్య చెట్టు పైన ఉన్నాడు. అంటే నేను చెట్టు పైన ఉన్నాడు. దేవుడు జక్కయ్యని పిలుస్తాడు. జక్కయ్య దేవుడు చూడకుండానే ఆ దారిన దేవుడు వస్తున్నాడని తెలుసుకొని జక్కయ్య ఏమంటాడు? లూకాసు వార్తలో యేసు ఆ త్రోణ రానే ఉండేను కనుక లూకాసు వార్త 19:4 అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. మేడి చెట్టు అన్న అంజూరపు చెట్టు అన్న ఒకటి. యేసును చూచి జక్కయ్య త్వరగా దిగుమన్నాడు. చూడండి, ఆదాము హవ్వలు చెట్టు వెనక దాక్కుంటే, అంజూరపు చెట్టు వెనక ఉంటే, నతానేలు చెట్టు కింద ఉంటే, జక్కయ్య చెట్టు పైన ఉన్నాడు. చూసారా దేవుడి యొక్క అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో. కాబట్టి మనమందరం ప్రియులారా ప్రేమ ఈ ఆత్మఫలాలు పొందుకుందాము. దేవుని ప్రేమను కలిగి ఆ ప్రేమను అందరికీ పంచుదాము. సంతోషము, ఆ స్తోత్రార్హుణ్ణి ఆరాధించడంలో, స్తుతించడంలో సంతోషిద్దాం. సమాధాన మనసు కలిగి అందరితో సమాధానంగా నడుద్దాం. దీర్ఘశాంతం, ఎదుటి మనిషి మాటలకు వెంటనే రియాక్ట్ అవ్వకుండా దీర్ఘశాంతం కలిగి ఉందాం. దయాలుత్వం, ప్రతి సాటి మనిషి కష్టంలో నష్టంలో దయాలుత్వం కలిగి ఉందాం. మంచితనం, స్వనీతి కాకుండా దేవుని నీతిని కలిగి మంచితనమును పంచుదాం. విశ్వాసం, కష్టంలో నష్టంలో తుఫాన్ లాంటి పరిస్థితులలో విశ్వాసంకు కర్త అయిన పరమతండ్రి చూస్తూ విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉందాము. సాత్వికం, మోషే అంతటి సాత్వికం ఇవ్వమని ఆయనను అనుదినము ప్రార్థిద్దాం, పొందుకుందాం. ఆశా నిగ్రహము, పంచేంద్రియాలని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిద్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం తీసుకుంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే క్రీస్తు యేసు సంబంధులు అవన్నీ సిలువ వేసి ఉన్నారు. ఇవన్నీ మనలో ఉంటే పై వాటిని సిలువ వేయగలిగితే మనము ఆ 3 కాపులు కాసే ఫలించే అంజూరపు చెట్టు వలె అవుతాము. పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకుంటాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.